హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజయ్ రుద్ర టాక్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఫ్రెండ్స్, నేను మా బ్రదర్ ఇలా కలిసి తిరుపతికి వెళ్తున్నామండి. సో మేము సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ స్టార్ట్ అవుతున్నామండి తిరుపతికి. ఇదే అండి మేము వెళ్ళిపోయే ట్రైను. సో మేము సెకండ్ ఏసీ బుక్ చేసుకున్నామండి. మేము వెళ్ళి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఫిబ్రవరి 1st వీక్ వెళ్ళామండి. సో ఇదే మా సీట్లు ఇవి. చాలా ఇయర్స్ తర్వాత ట్రైన్లో ట్రావెల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో మొత్తానికి తిరుపతికి అయితే వచ్చేసామండి. ఇదే తిరుపతి రైల్వే స్టేషను. సో స్టేషన్ బయటికి రాగానే అక్కడ నుంచి ఆటో మాట్లాడుకొని మేము శ్రీవారి మెట్టు ద్వారాకి వెళ్తున్నాము. ఫ్రెండ్స్, మాకు ఆటో వాడు శ్రీవారి మెట్టు ద్వారా వెళ్ళడానికి 1500 ఛార్జ్ చేశాడండి. మాకు కొంచెం అర్జెంట్ ఉండడం వల్ల మేము ఆటోలో వెళ్తున్నాం. బస్సులో అయితే బెటర్, ఎందుకంటే బస్సులో అయితే 100 రూపీస్ కన్నా ఎక్కువ ఉండదు టికెట్. ఫ్రెండ్స్, వెళ్తుంటే ఇక్కడ ఒక వీడియో క్యాప్చర్ చేశాను, ఒకసారి బాగా గమనించండి. మనకి ఇక్కడ రైట్ సైడ్లో స్వామివారి ఫేస్ కనిపిస్తుంది. 7 కొండలు కలిసి ఉన్న స్వామివారి ఫేస్ కనిపిస్తుంది ఇక్కడ మనకి. స్వామివారు మనకి వన్ సైడ్ పడుకున్నట్టుగా కనిపిస్తారు. అలా శ్రీవారిని అలా చూడగా నాకు ఇక్కడే దర్శనం జరిగినంత ఫీలింగ్ వచ్చిందండి ఒక్కసారి చూడగానే. ఫ్రెండ్స్, మొత్తానికి మేము శ్రీవారి మెట్టు ఎంట్రన్స్కి వచ్చేసాము. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. మేము ఇక్కడే ఫ్రెష్ అప్ అయ్యి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యామండి. సో హ్యాపీగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ అవుతున్నామండి. సో మా లగేజ్ ఇక్కడ కౌంటర్లో ఇచ్చేసామండి. అవి పైకి వస్తే మనం పైన కలెక్ట్ చేసుకోవచ్చు. మనకు టోకెన్ ఇస్తారు, ఆ టోకెన్ పైన చూపిస్తే వాళ్ళు మన లగేజ్ రిటర్న్ ఇచ్చేస్తారు మనకి. క్రౌడ్ చాలా తక్కువ మంది ఉన్నారో అనిపిస్తుంది చూస్తుంటే. ముందు వెళ్తే తెలుస్తుంది మనకి ఉన్నారో లేదో. ఫ్రెండ్స్, ఇక్కడ మెట్టు ద్వారా స్టార్ట్ అయ్యే ముందు చాలా మంది ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అవుతారు. సో మేము కూడా ఇక్కడ కొబ్బరికాయ కొట్టి స్టార్ట్ అయ్యాము. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం మాత్రం అలిపిరి మెట్ల మార్గంలో వెళ్ళాను తిరుమలకి. ఈసారి నేను శ్రీవారి మెట్టు ద్వారా వెళ్తున్నాను. ఇది ఎలా ఉందో చూద్దాం అనేసి ఒకసారి శ్రీవారి మెట్టు ద్వారా వెళ్దామని వచ్చాను. శ్రీవారి మెట్టు ద్వారా సో ఇక్కడ నుంచి మన ఫస్ట్ మెట్టు స్టార్ట్ అవుతుందండి. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే 15-20 మెట్లు తర్వాత మనకు లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్ కనిపిస్తుంది. సో ఇక్కడ స్వామి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళాలి. ఇక్కడ నుంచి కరెక్ట్గా 200-300 స్టెప్స్ తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్తే అక్కడ మనకు ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తారండి. అంటే నడక మార్గం వచ్చిన వాళ్ళకి ఫ్రీ దర్శనం టికెట్స్ ఇస్తారండి. ఈ మెట్ల మార్గం వెళ్ళేటప్పుడు ఫ్రీ దర్శనం టికెట్స్ కావాలంటే కరెక్ట్గా మనకి 8 లోపు ఇచ్చేస్తారండి. 8 తర్వాత ఇవ్వరు మ్యాక్సిమము. అంటే ఉంటే ఇస్తారు, కొన్ని టికెట్స్ కొన్ని ఉంటాయి, కొన్నిసార్లు ఉండదు. సో 8 లోపు ముందే వెళ్తే బెటర్ మనకి. ఇదే నా టికెట్. కరెక్ట్గా మాకు 5 o'clock ఇచ్చారండి దర్శనం పైన. మెట్లని ఇలాగే స్ట్రైట్గా అప్పెక్కుతూ వెళ్ళాలండి. మొత్తం అప్పెక్కాలి మెట్లని. ఇలాగ ఒకటే వేవ్లో ఉంటుంది, పైకి ఉంటుంది. మనకి ఇక్కడ శ్రీవారి మెట్ల దానిలో
లెఫ్ట్ రైట్ ఉండదండి, మొత్తం స్ట్రైట్ ఒకటే అప్ అండ్ ఎక్కుతూనే ఉండాలి. వాకింగ్ లాంటి ఎక్కడ ఉండదు. ఈ శ్రీవారి మెట్ల మార్గం వచ్చిన వాళ్ళకి చూడాల్సిన ప్లేసెస్ లాంటివి అయితే ఏం ఉండవండి, ఏం కనిపించవు మనకి. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నట్టున్నాయి. సౌండ్ చూసిన వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నట్టు ఇక్కడ వాటర్ వస్తున్నాయి. ఓకే. చాలా తక్కువ టైంలో మనం తిరుమలకి రీచ్ అవ్వచ్చు అండి. ఈ మెట్ల మార్గం వచ్చిన వారికి అయితే శ్రీవారి మెట్ల మార్గంలో చాలా తక్కువ టైంలో తిరుమలకి రీచ్ అవ్వచ్చు అండి. మీరు మంచి మంచి లొకేషన్ చూడాలనుకుంటే కనుక మీరు అలిపిరి మెట్ల మార్గం నుంచి వెళ్ళండి. అక్కడ మనకు కొన్ని మండపాలు, కొన్ని టెంపుల్స్, కొన్ని గోపురాలు కూడా ఉంటాయి. సో అలిపిరి మెట్లు వచ్చేసి మనకు 3550 మెట్లు అయితే ఉంటాయి. 9 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. 9 కిలోమీటర్లు నడవాలి మనం, మెట్ల మార్గం వెళ్తూ ఉండాలి. సో అలిపిరి మెట్ల మార్గం వెళ్ళే వాళ్ళకి అయితే ఈజీగా 4 to 5 hours టైం పడుతుంది. ఇక్కడ చాలామంది మెట్లకి బొట్టు కానీ హారతి కప్పులు ముట్టించుకుని వెళ్తూ ఉంటారండి. ఇక్కడ గమనిస్తే ముందు ఒక లేడీ కూడా పసుపు బొట్టు అని పెడుతూనే ఉన్నారు వాళ్ళు. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా హారతి కప్పులను పెట్టారు. చాలా గ్రేట్ అండి వాళ్ళు. కొంతమంది మొక్కు ఉంటుంది, ఆ మొక్కు అలా తీర్చుకుంటారు వాళ్ళు. వాళ్ళ కోరిన కోరికలు తీరిస్తే ఇలా చేస్తారు వాళ్ళు. అంటే చాలామంది ఇలా కొండ పైకి వరకు ఇలా దీపం ముట్టించుకుంటూ వస్తూ ఉంటారండి. ఇదిగో ఇక్కడ ఒక పర్సన్ ఇలా దీపం ముట్టించుకుంటూ వస్తున్నాడు పైకి వరకు. మొత్తం అన్ని స్టెప్స్ మొత్తం ఇలా దీపం ముట్టించుకుని వెళ్తున్నాడు అతను. మెట్లను ఇలాగే ఉంటాయండి, లెఫ్ట్ రైట్లో స్ట్రైట్ వెళ్తూనే ఉండాలి. కొన్నిసార్లు మెట్లు వస్తుంటే కొన్నిసార్లు వాక్ చేస్తూ ఇలా వెళ్తూ ఉండాలి. మనం ఇలా స్టెప్స్ ఎక్కేటప్పుడు ఒక్కొక్క మెట్టుకి ఇలా మొక్కుతూ వెళ్తే చాలా మంచిదండి. కొందరు ఇలా మొక్కుతూ వెళ్తుంటారు, అది మనకు చాలా మంచిది అంటారు. ఎందుకంటే స్వయంగా శ్రీవారు నడిచిన మెట్ల ద్వారం అంటారు అండి ఇది. సో కంప్లీట్గా మేము ఒక 600 మెట్లు కంప్లీట్ చేసాము, ఇంకా చాలా ఉన్నాయి. మనకి ఇక్కడ తాగునీరు అవైలబిలిటీ ఉంటుందండి. ఎప్పుడు మనకి ఇలా ముందుకు వెళ్తున్న ప్రతి చోట ఉంటాయండి, వాటర్ అయితే అవైలబిలిటీ ఉంటుంది మనకు, నో ప్రాబ్లం ఉంది అందులో. స్టెప్స్ దిగాలి, ఇలా దిగి మళ్ళీ ఇక్కడ నుంచి రైట్ తీసుకుని మళ్ళీ పైకి వెళ్ళాలి. అన్నీ ఇలా వస్తున్నాయి, ఇలాగ వెళ్తుండాలి, చూస్తూనే ఉండాలి. అంతే టాక్స్ అప్పుడప్పుడు మధ్యలో లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోదు ఛానల్ని. అలాగే ఇక్కడ మనకు వాష్రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. ప్రతి ఒక్క 50 మెట్లు దాటగానే మాకు వాష్రూమ్ ఫెసిలిటీస్ అయితే ఖచ్చితంగా ఉంటాయి.
స్టాల్స్ ఎక్కడ లేవు అసలు. ఫుడ్ స్టాల్స్ కనబడట్లేదు. అడపిల్లి అయితే బాగుంటాయి ఫుడ్ స్టాల్స్. అక్కడ 200 స్టెప్స్ ఉంటూనే ఉంటాయి. 500 600 అయిపోయినవన్నీ 600 అయిపోయినట్టుంది కదా. ఆయన ఒక ఫుడ్ స్టాల్స్ కనబడట్లేదు. ఇక్కడతో 800 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. అండ్ అదేంటో తెలియదండి, మనకు శ్రీవారి మెట్రో ద్వారా వెళ్తుంటే ఎక్కడ కూడా ఫుడ్ స్టాల్స్ కానీ ఏది లేదండి. ఒక్క జ్యూస్ కానీ ఫ్రూట్స్ కానీ ఏది లేదు. అదే అలిపిరి మెట్రోలో చాలా ఉంటాయండి. మాకు వెళ్ళే కొద్దీ మనకు రెస్టారెంట్స్ కానీ క్యాంటీన్ హోటల్ కానీ ఏదైనా ఉంటుంది అక్కడ. మరి ఇక్కడ ఎందుకు అరేంజ్ చేయాలో తెలియదండి మనకి. ఫ్రెండ్స్, మీరు ఏమైనా శ్రీవారి మెట్రో ద్వారా వెళ్ళాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా బ్యాగ్లో స్నాక్స్ అయితే క్యారీ చేసుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకి ఎక్కడ లేవు. గైస్, శ్రీవారి మెట్రో ద్వారా రాకండి. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఒక్కడు లేదు అసలు. లాస్ట్ టైం అలిపిరి వెళ్తే ఫుడ్ స్టాల్స్ చాలా ఉండే. ఒకవేళ శ్రీవారి మెట్రో ద్వారా రావాలనుకుంటే మాత్రం మీరు క్యారీ చేసుకోండి వాటర్ బాటిల్స్ కానీ స్నాక్స్ కానీ. ఈ రూట్లో ఎందుకు లేవు మాకు తెలియదు. మేబీ ఎలక్షన్స్ అని ఆపేసారో తెలియదు. మాకేదో తడిసిపోయింది, ఆగలేస్తుంది. ఏం లేవు స్నాక్స్ కూడా, కూల్ డ్రింక్స్ అని ఏం లేవు. వాటర్ బాటిల్ కూడా లేదు కనీసం. వాళ్ళు తడిసిపోయాను. దయచేసి మాత్రం శ్రీవారి మెట్ల నుంచి రాకండి. ఇక్కడతో 1100 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 288 స్టెప్స్ ఉన్నాయి. ఇక్కడ ఎవరు కొంచెం ఈజీగానే రావచ్చు అని. ఈ తర్వాత కొంచెం మెట్లయితే సైజ్ పెరుగుతూ ఉంటుంది, హైట్ అనేది బాగా పెరుగుతుంది. పైకి దాకా ఇలా వెళ్తూనే ఉండాలండి. సో ఇక్కడ నుంచి ఫాస్ట్గా వెళ్ళలేము అండి. కొంచెం నిదానంగా స్లోగా వెళ్తే చాలా బెటర్ మనకి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి ఏం కనిపిస్తుందంటే, మనం స్టార్టింగ్ ఎక్కడైతే స్టార్ట్ చేసాం మెట్లు, మనము శ్రీవారి మెట్లు కింద డౌన్ నుంచి అక్కడ నుంచి మనకు కనిపిస్తుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకు కింద కనిపిస్తూ ఉంటుంది మనకి. నేను ఫింగర్ పెట్టి చూపిస్తాను చూడండి. అక్కడ నుంచి మేము స్టార్ట్ అయ్యాము. అంటే కరెక్ట్గా ఇది ఒక్కటే కొండ అండి ఇది. ఇక్కడ మాకు లక్కీగా లెమన్ జ్యూస్ దొరికిందండి. ఒక పర్సన్ ఇక్కడ లెమన్ జ్యూస్ అమ్ముతున్నాడు. గ్లాస్కి వచ్చి 20 రూపీస్ అంట. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి తప్పనిసరిగా ఇదే తాగాల్సి వచ్చింది. ఇక్కడ ఈ అమ్మ ఇలా బొట్టు పెడుతుంది, చాలా సంతోషం వేసిందండి. తెలియని వైబ్రేషన్ వచ్చింది బాడీలో. బొట్టు పెట్టిన బాగుంది. అది సెవెండా పోతుంది, కారిపోతుంది. కొంచెంసేపు బాగుంది. ఫ్రెండ్స్, నేను లాస్ట్ టైం అలిపిరి మెట్ల మార్గం వెళ్ళానండి. నేను మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్తో వెళ్ళాను. ఆ వీడియో ఎవరైతే చూడలేదో ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్. నా యూట్యూబ్ ఛానల్లో ఉంది ఆ వీడియో, చూసేయండి ఫ్రెండ్స్. అందులో కూడా ఫుల్ డీటెయిల్స్ ఇచ్చాను. అలిపిరి మెట్ల మార్గం వెళ్ళడానికి ఎట్లా వెళ్ళాలి అని మొత్తం ఫుల్ డీటెయిల్స్ ఇచ్చేసాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి ఫ్రెండ్స్.
ఇక్కడ కూడా ఒక లేడీ హారతి కప్పు ముట్టించుకుంటూ వస్తుందండి. చూస్తుంటే భలే అనిపిస్తుంది. ఇలా దీపం మొత్తం ఇలా చూస్తుంటే భలే అనిపిస్తుంది నాకైతే. ఇది ఈ వీడియో అనుకుంటే పెడతా ఉంది. ఇక్కడతో 1800 స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయండి మనకి. ఇంకా 588 స్టెప్స్ ఉన్నాయి. లక్కీ ఇంకా 2000 స్టెప్స్ అయితే కంప్లీట్ చేసాము. మనం ఇలా వెళ్ళే కొద్దీ వాష్రూమ్ ఫెసిలిటీ చాలా ఉంటాయండి. సో ఫైనల్లీ మేము 2300 స్టెప్స్ కంప్లీట్ చేసాము. ఇంకా 88 స్టెప్స్ ఉన్నాయి. ఇలా ఒక 50 స్టెప్స్ ముందుకు వెళ్తే అక్కడ మనం గేట్ వేస్తారండి. అక్కడ గేట్ ఉంది. నైట్ టైంలో గేట్ వేస్తారంట వాళ్ళు. కింద నుంచి పైకి రాకుండా పైన నుంచి వాళ్ళు కిందకి వెళ్ళకుండా ఉండడానికి గేట్ వేస్తారంట. అంటే కింద ఎంట్రన్స్లో గేట్ ఉంటుందండి. అక్కడ వాళ్ళు గేట్ వేసేస్తారు. సో ఫైనల్లీ శ్రీవారి మెట్లు కంప్లీట్ చేసామండి. వితిన్ 2 అవర్స్లో మొత్తం స్టెప్స్ అంతా కంప్లీట్ చేసేసాము. సో ఇక్కడ మొక్కుకుని బొట్టు పెట్టుకుని పైకైతే వెళ్ళాలి. చివరి మెట్టు నుంచి కొంచెం అలా ముందుకు వస్తే ఇక్కడ మనకు ఒక మండపం కనిపిస్తుందండి. ఆ మండపం చాలా బాగుంటుంది, చాలా అందంగా ఉంటుంది. ఈ మండపం పేరు వచ్చేసి నామాల మండపం అంటారండి. ఇలాంటి మండపం మనకు కొన్ని చోట్ల కనిపిస్తాయండి. బాగా అలసిపోవడం వల్ల వెంటనే పైకి వచ్చేసరికి ఇలా ఒక జ్యూస్ తాగాల్సి వచ్చిందండి.
పైకి వచ్చిన తర్వాత అలా కొంచెం ముందుకు వెళ్తే మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఎక్కడ కింద మన లగేజ్ ఇచ్చామో లగేజ్ కౌంటర్లో అవి ఇక్కడ పైకి వచ్చాక కలెక్ట్ చేసుకోవాలి. ఇదే నా లగేజ్ కౌంటరు. ఇక్కడ మనం కలెక్ట్ చేసుకోవాలి మన లగేజ్ అని. ఇది ఫ్రీ లగేజ్ అండి. కింద మనం పైకి వచ్చేటప్పుడు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇక్కడ ఇస్తే మనకు బ్యాగ్లన్నీ రిటర్న్ ఇచ్చేస్తారు. మనకి రూమ్ కావాలంటే ఇక్కడ పైన సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది. ఈ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి రూమ్ బుక్ చేసుకోవచ్చు. అక్కడ 50 రూపీస్, 100 రూపీస్, 500 రూపీస్, 1000 రూపీస్ ఉంటాయి. మనకి ఎక్కడ రూమ్ ఎలా చేశారంటే మా సెల్ ఫోన్కి ఒక మెసేజ్ వస్తుందండి. సో వచ్చిన లొకేషన్కి మనం వెళ్ళిపోతే సరిపోతుంది. అక్కడ స్లిప్ చూపించాలి. మాకు ఇక్కడ కాటేజ్లో ఇచ్చారండి. జిఈఓ అంటారు ఈ కాటేజ్ పేరు. ఇక్కడే మాకు ఇచ్చింది. సో ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీవారి మెట్ల మార్గం ఎలా రావాలి ఎలా అన్నది మొత్తం A to Z చూపించేశాను. అండ్ నెక్స్ట్ శ్రీవారి దర్శనం మొత్తం నా నెక్స్ట్ వీడియో చూపిస్తాను. గెట్ రెడీ ఫ్రెండ్స్. అప్పటి వరకు అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.